ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అల్పపీడన ప్రభావంతో ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, యానాం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. వాయుగుండం అత్యధికంగా ఏపీ ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం కనిపిస్తోందని చెప్పింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. సహాయక చర్యలతో ఆహారం, నీళ్లు అందుతున్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికతో మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని కంగారు పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అలజడిగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. వేటకు వెళ్లిన వారు సైతం తీర ప్రాంతానికి చేరుకోవాలని అలర్ట్ చేసింది. ఇటు అధికారులు కూడా తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. వాయుగుండం ఎఫెక్ట్తో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో తూర్పు, ఉత్తర తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండానికి సంబంధించి తాజా పరిస్థితి ఏంటి, కదలికలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. మరికొద్ది గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో సుస్పష్టమైనటువంటి అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా మత్స్యకారులకు, తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. మత్స్యకారులు రానున్నటువంటి 4 నుంచి 5 రోజుల పాటు వేటకు వెళ్లరాదని, తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుంది. తీరం వెంబడి గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటాయి. అలాగే అత్యధికంగా 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సాంప్రదాయ మత్స్యకారులు చిన్న చిన్న మడపడవలపై వెళ్తూ ఉంటారు వేటకు, వారంతా వేటను విరమించుకోవాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. అయితే రానున్న 4 రోజుల పాటు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలపడి వాయుగుండంగా మారి ఆ తర్వాత దాని గమనం ఉత్తరాంధ్ర వైపు వచ్చి ఉత్తరాంధ్రలో తీరాన్ని తాకేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకు అనుగుణంగా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే రానున్నటువంటి 24 గంటల పాటు విజయవాడ, అలాగే పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు 3 జిల్లాలకు పూర్తి స్థాయిలో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసినటువంటి పరిస్థితి. మిగతా 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది. నిన్న అర్ధరాత్రి నుంచి విజయవాడ, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ప్రధానంగా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. వాతావరణ నిపుణులు కూడా నిన్ననే హెచ్చరించారు. 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని. అలాగే రానున్నటువంటి 4 రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అలాగే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచించిన విధంగానే ఇప్పటికే ఆయా జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇటు ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే కోనసీమతో పాటు చింతూరు డివిజన్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.